విడదల రజని అతి తక్కువ సమయంలోనే ఎంతో ఫేమస్ అయిన రాజకీయ నాయకురాలు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రస్తుతం ఆమె కొనసాగుతున్నారు. 32 ఏళ్ల వయసులోనే మంత్రి పదవిని అధిరోహించి చరిత్ర సృష్టించారామె. వాస్తవానికి రజని పుట్టింది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో. ఓ ఐటీ కంపెనీలో భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. అలా అమెరికాలో అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. తెలంగాణలో పుట్టి పెరిగి అమెరికాలో చదివి ఆంధ్రా కోడలుగా విడదల రజని అడుగుపెట్టారు. అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ చేశాక ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో విఆర్ ఫౌండేషన్ను ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే సీటు లభించడం కష్టమని భావించిన విడదల రజని 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి, అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొలి బీసీ మహిళగా రజని చరిత్ర సృష్టించారు. మంత్రి కాకముందు నిత్యం సాధారణ ప్రజలను కలిసి వారితో ముచ్చటిస్తూ ఉండేవారు విడదల రజని. వారికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి చూసుకునేవారు. అయితే మంత్రి అయిన తర్వాత విడదల రజని వ్యవహారశైలి మారిందట. రజని అనుచరులు నియోజకవర్గంలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడుపుతున్నారని, పోలీసులు పలుమార్లు పట్టుకున్నా సరే వారు పేకాట మాత్రం ఆపడం లేదని వార్తలు వచ్చాయి. అలాగే చిలకలూరిపేటలో ఎమ్మెల్యే రజని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వర్గాల మధ్య పెద్దగా పొసగడం లేదట. సీనియర్ నేత మర్రి రాజశేఖర్ని కూడా రజనీ పెద్దగా లెక్కచేయడం లేదని కథనాలు వస్తున్నాయి. అవినీతి, భూముల కబ్జా, ఆక్రమణలు, బెదిరింపులతో డబ్బు దండుకున్నారని మంత్రి రజనీపై ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరిలోని 108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజని ఓఎస్డీ దాడి చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలమే రేపింది. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రజని రాష్ట్రంలో వైద్యశాఖలో సంస్కరణలు చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులలేమీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామంటూ వేదికలపై చెప్పే మాటలకు, ఆసుపత్రుల్లో ఉండే పరిస్థితులకు పొంతనే ఉండదు. ఆసుపత్రులు రూపురేఖలు మార్చేస్తామంటూ ఘనంగా ప్రకటించే మంత్రి రజని భవనాల నిర్మాణం అసలు పూర్తే చేయలేదు. సౌకర్యాలు లేక ఆసుపత్రులు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. మందులుంటే మరుగుదొడ్లుండవు, మరుగుదొడ్లుంటే వాటిల్లో నీళ్లు ఉండవు. నాడు నేడు పథకమంటూ కోటలు దాటే మాటలు చెబుతారు కానీ నిధులు మాత్రం మంజూరు చేయడం లేదట. మంత్రి విడదల రజనీకి ఇవన్నీ కనిపించినా అంటి ముట్టనట్లు ఉంటున్నారట. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల మార్పులో భాగంగా విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చింది అధిష్టానం. అయితే ఆమెపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతతోనే సీటు మార్చారని కేడర్ చర్చించుకుంటుంది. పైగా నియోజకవర్గ నేతలతో మంత్రిగారికి అస్సలు పొసగడం లేదట. తన మాటే చెల్లుబాటు కావాలని చూస్తుండటంతో ఆమెను తప్పించారని చెబుతున్నారు. అయితే గుంటూరు వెస్ట్లో రజనీకి ఎదురుగాలి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2019లో టీడీపీ టికెట్పై గెలిచి వైసీపీలో చేరిన మద్దాలి గిరిధర్రావు రజనీకి సహకరించేందుకు ముందుకు రావడం లేదట. దీంతో చెల్లని రూపాయి ఎక్కడికి వెళ్లినా చెల్లదు. సీటు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి అక్రమాలు చెరిగిపోవంటూ విపక్షాలు ఘాటుగానే విమర్శలు చేస్తున్నాయి. చూద్దాం, చిలకలూరిపేట నుంచి మొదలైన జర్నీ గుంటూరు వెస్ట్లో బ్రేక్ పడుతుందా లేక ముందుకు సాగుతుందా అనేది.